సెషన్ కూడా కరెక్ట్ గా ఎలక్షన్ ముందేసి ఒకటి ముందేసి తర్వాత వేయడం వల్ల రెండోది కూడా వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేటువంటిది ఒక ఫీలింగ్ వచ్చింది. అక్కడ అది ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు కేసీఆర్ కి జగన్ పెద్ద మైనస్ అయ్యాడు. ఎందుకని నవరత్నాలు చెప్పినవన్నీ అమలు చేస్తున్నాడు, డబ్బులు ఎంత లంసంగా పడుతున్నాయి. ఇదేది పక్కన ఎక్కడో వేరే దేశంలో లేదు, వేరే భాష కాదు, తెలుగు రాష్ట్రాలే. వీళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉంది, ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళే. హైదరాబాద్ లో పనిచేసేటటువంటి వాళ్ళు తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మన ఆంధ్ర పల్లెల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు మాటల్లో ఏది మన రోటీ సెంటర్లు లేకపోతే హోటల్ ఇవన్నీ వీళ్ళే కదా లేబరు. వాళ్ళ మాట ఏంది, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలి, నాకు పెన్షన్ వచ్చేద్ది, తెచ్చుకోవాలి. ఎంత 2.5, 2,750, 3,000 అమ్మ ఓడి డబ్బులు వస్తున్నాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. లేకపోతే దాని పేరు ఏంటది, చేయూత పథకం డబ్బులు వస్తున్నాయి. అంటే ఇదేంద్ర బాబు ఆంధ్రాలో ఇన్ని డబ్బులా, తెలంగాణలో ఏం లేదు. కేసీఆర్ రైతు బంధు కూడా ఓన్లీ రైతులకు అన్నాడు, అది యజమానికి వస్తుంది కానీ కూలికి రావట్లేదు. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పుడు చివరికి ఆటో డ్రైవర్ కి 10,000 రూపాయలు వస్తుంది, క్యాబ్ వాళ్ళకి 10,000 వస్తుంది, చివరికి అదేది టైలర్లకి డబ్బులు వేయటం, ఇన్ని వస్తున్నాయి. అంటే ఏ వర్గానికి డబ్బులు లేవనేది ఏం చెప్పట్ల. ప్రతి ఒక్కడు ఏదో ఒక టర్మ్ లో అక్కడ పని మానుకుని ఇటు వస్తున్నాడు, ఓ రోజు సెలవు తీసుకుని డబ్బులు ఎత్తున్నారని తెచ్చుకోవాలి అనేసి. అక్కడ వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళినప్పుడు అదే చెప్పుకుంటున్నారు, ఆంధ్రాలో ఇదంట. మనోడు ఏం చేయట్లేదు అనుకున్నారు. ఆ టైంలో ఇతను ఈ హామీలు గుప్పించాడు, మీకు అందరికి మనిషికి 1,500 ఇదన్నీ చేసేటప్పటికి ఓహో ఈ కేసీఆర్ అయితే అదేం చేయను అంటున్నాడు కదా, ఇది చేస్తానంటున్నాడు కదా అనేసి అక్కడ రేవంత్ ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ కి ఒక ప్లస్ ఒక మైనస్ ఏంటంటే అందులో బస్సు చేయగలిగాడు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేయగలిగాడు,